మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ప్రకటించేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఢిల్లీ నుంచి ఏ క్షణమైనా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లుగా సమాచారం. ఇక వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్షురాలుగా దీపా దాస్ మున్షిని నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో కేరళ పీసీసీ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్ను ప్రకటించే అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్లు అధిష్టానం తెలిపింది. వేణుగోపాల్ ప్లేస్ లో అశోక్ గెహ్లాట్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్షి స్థానాన్ని ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ తో భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కాంగ్రెస్ అధిష్టానం ఏ క్షణమైనా విడుదల చేయనున్నట్లు సమాచారం. మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ప్రకటించి హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఢిల్లీ నుంచి ఏ క్షణమైనా ప్రకటన రావచ్చని తెలుస్తుంది. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్షురాలుగా దీపా దాస్ మున్షిని నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కేరళ పీసీసీ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్ ను ప్రకటించే అవకాశాలపై కసరత్తు చేస్తున్న అధిష్టానం వేణుగోపాల్ ప్లేస్ లో అశోక్ గెహ్లాట్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్షి స్థానాన్ని ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ తో భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కాంగ్రెస్ అధిష్టానం ఏ క్షణమైనా విడుదల చేయనున్నట్లు సమాచారం. మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ప్రకటించేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఢిల్లీ నుంచి ఏ క్షణమైనా ప్రకటన రావచ్చని తెలుస్తుంది. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఖరారైనట్లుగా సమాచారం. ఇక వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్షురాలుగా దీపా దాస్ మున్షిని నియమిస్తున్నట్లు సమాచారం జరుగుతుంది. కేరళ పీసీసీ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్ ను ప్రకటించే అవకాశాలపైన కసరత్తు చేస్తున్న అధిష్టానం వేణుగోపాల్ ప్లేస్ లో అశోక్ గెహ్లాట్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్షి స్థానాన్ని ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ తో భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కాంగ్రెస్ అధిష్టానం ఏ క్షణమైనా విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే దేశవ్యాప్తంగా చూసినట్లయితే పీసీసీ అధ్యక్షులను మార్చే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే 8 రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చేందుకు మొత్తంగా కూడా కసరత్తు జరిగింది. అయితే ప్రస్తుతానికి అందులో 3 రాష్ట్రాల అధ్యక్షులను మాత్రం ప్రస్తుతానికి మారుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే కేరళ, వెస్ట్ బెంగాల్. తెలంగాణకు మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపుగా ఖరారైపోయినట్లు సమాచారం. అలాగే వెస్ట్ బెంగాల్ కి దీపా దాస్ మున్షిని పీసీసీ చేస్తున్నారు. అలాగే కేరళ పీసీసీ చీఫ్ గా కేసీ వేణుగోపాల్ ని నియమిస్తున్నట్లు సమాచారం. మరి కేసీ వేణుగోపాల్ ఇప్పుడు ఏఐసీసీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్లేస్ లో అశోక్ గెహ్లాట్ ని తీసుకుంటున్నట్టు సమాచారం అంటుంది. టోటల్ గా రానున్న ఎలక్షన్స్ అన్నింటినీ బేస్ చేసుకొని అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క ప్రభావాన్ని పెంచేందుకు హైకమాండ్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రయత్నం అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కి పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణకి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపుగా ఖరారైంది. ఏ క్షణంలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ రామకృష్ణ.